చీరాల పట్టణంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి నియంత్రణ లేకుండా మద్యం విక్రయాలు కొనసాగడం వల్ల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని చీరాలకు చెందిన రాజకీయ నాయకులు యాతంమేరి బాబు ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీఓ కలిసి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎస్సీసీల అధ్యక్షులు వాసు, బాపట్ల బీసీసీల అధ్యక్షులు గవిని శ్రీనివాసరావు, యువజన విభాగ ఉపాధ్యక్షులు ప్రసాద్ రెడ్డి, జిల్లా వైసీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు కౌన్సిలర్ చీమకుర్తి బాలకృష్ణ, సల్లూరి నవీన్, కంచర్ల చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు తెల్లవారుజామున 3:30 నుంచి 4:30 ప్రాంతంలో ఒక వ్యక్తి తాగుతూ మరణించడం జరిగింది. ఈరోజు ప్రభుత్వాన్ని నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. గతంలో బెల్ట్ షాప్ గా ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ యాక్ట్స్ కి సంబంధించి 1968 ప్రకారముగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి? ఒక్క ముక్క కూడా కనీసం ఒక చిన్నది కూడా రూల్గా పాటించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా అరౌండ్ ద క్లాక్ నడుపుతున్నటువంటి పరిస్థితులు. ఈరోజు ఒక వ్యక్తి మరణాన్ని తీసుకున్నటువంటి వైన్స్ మీద ఇమ్మీడియట్ గా చర్య తీసుకోవాలని బాపట్ల ఎక్సైజ్ ఎస్పీ గారికి మరియు అదేవిధంగా ఇప్పుడు ఆర్టీఓ గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కలవటం జరిగింది. దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి మళ్ళా మేము వెళ్ళి అడుగుతా ఉంటే మా తరపున వెళ్ళి అడిగితే ఎక్కడ అబద్దాలు చెప్తా ఉన్నారు. సీసీ కెమెరాలు కంపల్సరీగా తీయాలి, ఎంక్వైరీ ఆఫీసర్ వేసి తక్షణమే దాని మీద పూర్తి ఎంక్వైరీ చేసి దాన్ని పబ్లిసైజ్ చేయాలని కోరుకుంటూ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చాలా విషాదకరమైన సంఘటన. ఎందుకంటే ముందు విచ్చలవిడిగా ధారాళంగా ప్రజల జీవితాలతో చెలగాటం అన్నటువంటి కూటమి ప్రభుత్వం తెల్లవారుజాము కాకముందే ప్రజల ప్రాణాలు తీసుకోవడానికి చీరాల వైన్స్ అనేది ఒకటి పెట్టారు. ఆ వైన్స్ లో ఉన్నటువంటి యాజమాన్యం చీరాల్లో ప్రజల ప్రాణాలు తీయడానికి పెట్టినట్టున్నారు. 3:30-4:30 మధ్య సమయంలో ఒక దళిత యువకుడు ముందు దాగటానికి లోనకు వెళ్లి ప్రాణాలు ఇచ్చాడు. ఎస్పీ గారికి అలాగే ఆర్డీఓ కంప్లైంట్ జరిగింది. ఇమీడియట్ గా తక్షణమే